ఫిలిం నగర్లోని బీజేఆర్ నగర కొత్త చెరువు చౌరస్తా నుంచి రామానాయుడు స్టూడియో వరకు దాదాపుగా ₹1,00,00,000 వరకు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన మీడియన్ గార్డెన్ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. గార్డెన్లోని మొక్కలన్నీ భారీగా పెరిగి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. అటువైపుకు వెళ్లే వాహనదారులు ఈ మొక్కల వల్ల ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఫిలిం నగర్లోని కొత్త చెరువు చౌరస్తా దగ్గర నుంచి రామానాయుడు స్టూడియో వరకు దాదాపుగా ₹1,00,00,000 వరకు కూడా ఖర్చు చేసి నిర్మించిన మీడియన్ గార్డెన్ అయితే ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితే అధ్వానంగా తయారైంది. ఈ మీడియన్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా ఏపుగా భారీగా పెరగడంతో కూడా స్థానికంగా సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం అయితే ఈ గార్డెన్ విషయంలో కూడా అధికారులు అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారు. మొక్కలన్నీ కూడా భారీగా పెరగడంతో కూడా మీడియన్ గార్డెన్ పక్కనే ఉన్న వాక్వే అయితే వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది. రోడ్డుపైకి మొక్కలు రావడంతో కూడా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కల పెరుగుదలతో పాటు పారిశుద్ధ్య లోపం కారణంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పాములకు నిలయంగా మారిందని భయాందోళనకు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే అటువైపు వెళ్ళాలంటే కూడా జంకుతున్నారు ఇక్కడ స్థానికులంతా కూడా. అయితే ఈ మీడియన్ గార్డెన్ను 10 నుంచి 15 అడుగుల వెడల్పుతో కూడా నిర్మించడంతో రెండు వైపులా ఉన్న రహదారులు అయితే ఇరుకుగా మారాయి. ఫిలిం నగర్ వంటి రద్దీ ప్రాంతంలో ఇంత పెద్ద మీడియన్ గార్డెన్ ఏర్పాటు చేయడం వాహనదారులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తగినంత స్థలం లేక తరచూ వాహనాలు ఢీకొంటూ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే పరిసర ప్రాంతాల్లో ఉన్న మీడియన్ గార్డెన్లు కూడా 3 నుంచి 4 అడుగుల వరకే ఉండగా ఇక్కడ మాత్రం అధిక వెడల్పుతో ఏర్పాటు చేశారని కూడా వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పరిమాణాన్ని తగ్గించి స్థలాన్ని రహదారి విస్తీర్ణకు వినియోగిస్తే ట్రాఫిక్ సమస్యలు అలాగే ప్రమాదాలు కూడా తగ్గుతాయని కూడా స్థానికులు అయితే అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పటికీ రద్దీగా ఉంటుంది కాబట్టి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి గుబురుగా పెరిగిన ఈ మొక్కలన్నింటినీ కూడా కత్తిరించి ఈ మొక్కలన్నీ కూడా ఒకే విధంగా ఉండే విధంగా చేయడంతో పాటు ఇక్కడ విస్తీర్ణం కూడా కాస్త తగ్గించినట్లయితే ప్రమాదాలు తగ్గడంతో పాటు ఇక్కడ ఉన్న వాక్వేని కూడా సరిగ్గా స్థానికులు యూజ్ చేసుకునే విధంగా ఉపయోగపడుతుందని ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM TV.